ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రభునందు ప్రియులరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ప్రభువు తన యొక్క స్థానమేమిటో, తన పిల్లల స్థానమేమిటో సవివరంగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. తను కాపరిగా, మనము గొర్రెలుగా భావించినప్పుడు మనము గ్రహించవలసిన సత్యం ఏమిటంటే ఆయన మంచి కాపరి. క్రైస్తవ జీవితానికి సంబంధించిన వాస్తవం ఏమిటంటే మంచి కాపరి అయినటువంటి ప్రభు మన జీవితంలో ప్రతి చిన్న విషయంలోనూ పెద్ద విషయంలోనూ కూడా చాలా సన్నిహితంగా పాల్గొంటాడు, చాలా సృజనాత్మకంగా పాల్గొంటాడు. ఆయన ఈ సన్నిహిత సంబంధాన్ని అర్థం చేసుకున్నవారు ఆనందిస్తారు. మంచి కాపరి, కాపరిలో రకాలు ఉన్నాయి కదా. మరి మనము గొర్రెల్లో రకాలు చూస్తున్నాము, కాపరిలో రకాలు చూస్తున్నాము. అయితే ప్రభు అయినటువంటి దేవుడు ఎలాంటి కాపరో ఇక్కడ తెలియచేస్తున్నాడు. కొంతమంది మనల్ని ప్రోత్సాహపరుస్తారు, మరికొంతమంది నిరుత్సాహపరుస్తారు. కొంతమంది మనలోని తలాంతులను గ్రహిస్తారు, మరికొందరు ఈ తలాంతులను చూసి ఓర్వలేనితనంగా కలిగి ఉంటారు. అయితే ప్రభువు మాత్రం నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడు, నీకు దైవిక నడిపింపు ఉండాలని కోరుకుంటాడు, ఆయనతో సహవాసం చేయాలని ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుని కాపరత్వం కింద గొర్రెలుగా బ్రతకాలని ఇష్టపడుతూ ఉంటారో వారు సరైన ట్రాక్లో ఉంటారండి. ఎప్పటికీ కూడా దారి తప్పిపోరు. ఎందుకంటే మనల్ని నడిపిస్తున్న కాపరి మంచి కాపరి. ఆయనలో మంచి తప్ప మరేది లేదు. ఆ మంచినే పంచి ఇస్తున్నాడు మనకి. మంచి ప్రోత్సాహకం మాత్రమే ఇవ్వటం కాదండి, మనల్ని మంచి మనుషులుగా కూడా తీరుస్తాడు. ఆ దారి ఇరుకు మార్గమైనా చక్కగా నడిపిస్తాడు. ఎందుకు ఆయన మంచి కాపరిని మనం ఎన్నిసార్లు చెప్పుకుంటున్నామంటే, మంచి కాపరిని ఊరకనే చెప్పట్లేదండి, తన గొర్రెల కొరకు ప్రాణమిచ్చాడు. ప్రాణమిచ్చిన కాపరి. సాధారణంగా గొర్రెలను దొడ్డిలో పెట్టిన తర్వాత ఆ దొడ్డికి గేటు వేసి మరలా అడ్డంగా పడుకుంటాడు కాపరి. ఏ అర్ధరాత్రి వేళ ఏ తోడేలు ప్రవేశించి ఏ ఒక్క గొర్రెను కూడా నోట కరుచుకుని వెళ్ళకూడదని, ఒకవేళ గొర్రెనే తినాలనుకున్నప్పుడు నన్ను దాటి వెళ్లాల్సిందే అన్నట్లుగా గొర్రెకు, ఆ గొర్రెల దొడ్డెకు ద్వారానికి అడ్డంగా పడుకుంటాడు కాపరి. పాపమునకు వచ్చినటువంటి శిక్షను మనము భరించకుండా తను తీసుకున్నాడు. మన కొరకు ప్రాణమిచ్చిన గొప్ప కాపరి ఆయన. ఆయనతో మనకు సన్నిహిత సంబంధాలు ఎలా ఉన్నాయి, సంబంధ బాంధవ్యాలు ఎలా నెరుపుతూ ఉన్నాం మనం. దేవుని గురించి తెలుసుకుంటాం మంచిదే, మరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళుతున్నామా, ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నామా? మన రోజువారీ ప్రయాణాల్లో జరిగేటువంటి సాధారణ సంఘటనలో కూడా మనము ప్రభు విషయంలో ఎంతగా మనము ఘనపరుస్తున్నాం? ఒక్కొక్కసారి వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నాం. అదే బాధాకరమైనటువంటి పరిస్థితి. మంచి కాపరి మనకున్నప్పుడు, మనకు బదులుగా తన ప్రాణమిచ్చినటువంటి కాపరి ఉన్నప్పుడు ఆయన మాటను మనం ఎందుకని వినలేకపోతూ ఉన్నాం? కాపరి స్వరాన్ని విననట్టుగా ఎందుకు ఉంటాం? ఎస్, ఇప్పటికీ కూడా ఆయన మన కాపరి. మన జీవితంలో ఉత్పన్నమయ్యేటువంటి ప్రతి పరిస్థితిని మనం నియంత్రించలేమండి. ఈ విషయాన్ని గ్రహిస్తే, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని అదుపులో ఉంచుతాడు. ఆయన మాత్రమే ఇవ్వగలిగినటువంటి వనరులను ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు మన కాపరిగా ఉంటే మనకేం కొదువు ఉంటుందండి? దావీదు భక్తుడు అన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఏ ఆపద సంభవించదు. అది గాఢాంధకారపు లోయైనా, నిర్జన ప్రదేశమైనా, మరేదైనా కావచ్చు. ఆయన మన కాపరి, మంచి కాపరి, మన కొరకు ప్రాణమిచ్చిన కాపరి, ప్రాణప్రదాత ఆయన. ఆ కాపరి నడుస్తూ ఆనందిస్తూ
మునుముందుకు సాగిపోవుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.